ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృప వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించి మరి 2025 సంవత్సరము మరి 6వ నెల మరి 24వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైనటువంటి స్వాస్యము నాకు కలిగెను. కీర్తన గ్రంథము 16వ కీర్తన 6వ శరణమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. భక్తుడు సెలవిస్తూ ఉంటున్నాడు, మరైనటువంటి మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించును. పాలు అనగా అంటే మనం తాగే పాలు కాదు, కానీ అందులోకి వెళ్ళే అవకాశం వచ్చింది, అందులో అవకాశం వచ్చింది. శ్రేష్టమైనటువంటి శ్వాసము నాకు కలిగాను అంటే ఆయన ఉన్నటువంటి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఆ నిత్య జీవములో వారికి కూడా శ్వాసము కలగటానికి కారణం ఏంటంటే అందరికీ కూడా వస్తుంది, అందరికీ కూడా ఆయన ఆ శ్వాసనిచ్చాడు. అయితే ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి సొంత రక్షకుడు అంగీకరించి వాళ్ళ పాపాలు ఒప్పుకొని నమ్మి బాప్తిసం పొందుతారో, మారు మనసు పొందుతారో, మరి వారి జీవితాన్ని నూతన జీవితంగా మార్చుకుంటారో వారికి ఆ శ్వాసము కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తోంది. సోదరుడు సోదరి, మరి నీవు కూడా యేసు ప్రభువుని నమ్ముకుని నీ జీవితాన్ని, పాప జీవితాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు కలవరసులో ప్రాణం పెట్టినటువంటి యేసు వైపు చూసి మారు మనసు పొంది రక్షణ పొందుకున్నట్లయితే మరి ఆ శ్రేష్టమైనటువంటి ఆ శ్వాసము మరి నీకు కూడా కలుగుతుంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపయేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడు, నీకే స్తోత్రాలైనా జీవాధిపతిన తండ్రికి స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబంలో నెమ్మది, సమాధానము, శాంతి, ఐక్యత, ప్రేమ మీరు అనుగ్రహించండి. మా భారతదేశాన్ని మీరు దీవించండి. ఆయన భారతదేశానికి నెమ్మది దయచేయండి, సమాధానం మీరు దయచేయండి. దేవాదిగో సరిహద్దులు సైనికులు మంచి ఆరోగ్యంతో నింపండి. ఆర్మీ బృందానికి అంతటికి మంచి వంతు నింపండి. నాయకులు, అధికారులు మంచి వంతు నింపండి. దేవానికి స్తోత్రాలు ప్రభు. మరి యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తాం తండ్రి. ప్రభా, యవన బిడ్డలందరినీ కూడా ప్రభా మీరు రక్షించుకోండి ప్రభా. ఇగో తను వారి చెడు మార్గంలోంచి, లేకపోతే చెడు పనుల్లోంచి, ప్రభా వ్యసనాల్లోంచి ప్రభా ఇగో తన్ని విడుదల చేయండి ప్రభా. యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి నేను భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్తూ ఉంటున్నారు. ఆ భయంకరమైన పరిస్థితులను తొలగించి ప్రభావిగో తన్ని చీకటి బ్రతుకులోంచి వెలుగులోకి నడిపించి శ్రేష్టమైనటువంటి ప్రభావిగో తన్ని మార్గాన్ని వారికి నడిపించుము తండ్రి. నాయన యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి నాయన ఇగో ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి ప్రభా. రాకపోకలు మీరు తోడుగొనను తండ్రి. పనికెళ్ళే బిడ్డలకు మంచి వంతు నింపండి. చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇచ్చి నడిపించండి. మంచిగా చదువుకునే ప్రయోజకులే కృప దయచేయండి. విదేశాలు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. దవాయుతున్న ప్రభా. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశ్రయించండి తండ్రి. హాస్పిటల్ రూల్స్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి ఈ నెల అనేక చోట్ల సభలు జరుగుతున్నా ఆశ్రమం జరిగించుకోండి. రక్షణ లేని వారు రక్షణ తెచ్చండి. మారు మనసు లేని వారు మారు మనసు తెచ్చండి. వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చండి. గృహాలు లేని వారు గృహాలు తెచ్చండి. గర్భఫలం లేని వారు గర్భం తెచ్చండి. గర్భిణీ సుఖం డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డ క్షేమం తెచ్చండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి, ప్రతి దైవ సేవకురాలు, వారి బిడ్డలు, కుటుంబం, సంఘం, పరిచర్య అంతరిని కూడా మీరు ఆశ్రయించి దీవించి దినమంతని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.